ఇక మిగతా వార్తలు చూద్దాం. ఇస్రో మరో ఘనత సాధించింది. అంతరిక్షంలో స్పేడెక్స్ డాకింగ్ సక్సెస్ చేసి సరికొత్త చరిత్ర సృష్టించింది. ఇటీవల నింగిలోకి పంపించిన 2 ఉపగ్రహాలను విజయవంతంగా అనుసంధానం చేసింది. ఈ ఘనత సాధించి భారత్ను చైనా, రష్యా, అమెరికాల సరసన నిలిపింది. ఈ మేరకు డాకింగ్ ప్రక్రియ లేటెస్ట్ అప్డేట్స్ను ఎక్స్లో షేర్ చేసింది ఇస్రో. ఇందుకు శ్రమించిన సాంకేతిక బృందానికి యావత్ భారతీయులకు అభినందనలు తెలిపింది. గత నెల 30 నుంచి 3 సార్లు వాయిదా పడిన డాకింగ్ ప్రక్రియను ఇవాళ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసింది. అమెరికా షార్ట్ సెల్లర్ సంస్థ హిండెన్బర్గ్ రీసెర్చ్ సంచలనం నిర్ణయం తీసుకుంది. అదానీ గ్రూప్పై సంచలన ఆరోపణలతో స్టాక్ మార్కెట్లను వణికించిన ఈ కంపెనీ తాజాగా తమ కార్యకలాపాలని మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు సంస్థ వ్యవస్థాపకుడు నాథన్ అండర్సన్ ఓ లేఖ విడుదల చేశారు. కుటుంబ సభ్యులతో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. దీనిపై తాము ఎంచుకున్న ప్రణాళికలు, ఐడియాలు ముగిశాయన్నారు నాథన్. హిండెన్బర్గ్ షట్ డౌన్ వెనుక ఎలాంటి బెదిరింపులు, వ్యక్తిగత అంశాలు లేవని స్పష్టం చేశారు. హిండెన్బర్గ్ తన జీవితంలో ఒక అధ్యాయం మాత్రమేనని, కానీ అదే జీవితం కాదన్నారు. చదువుల అనంతరం అమెరికాలోని ఫ్యాక్ట్ సెట్లో పనిచేసిన నాథన్ న్యూయార్క్ కేంద్రంగా 2017లో హిండెన్బర్గ్ రీసెర్చ్ను స్థాపించారు. ఆర్థిక రంగంలో ఫేక్ కంపెనీల గుట్టు విప్పేందుకు దీన్ని స్టార్ట్ చేసినట్లు వెబ్సైట్లో ఆ సంస్థ వెల్లడించింది. ఇన్నాళ్లు పెట్టుబడులు, రుణాలు, డెరివేటివ్లను విశ్లేషిస్తూ ఫైనాన్షియల్ ఫోరెన్సిక్ రీసెర్చ్ సేవలు అందించింది. కంపెనీలో అవకతవకలు, దుర్వినియోగం, రహస్య కార్యకలాపాలను గుర్తించింది. షార్ట్ సెల్లింగ్ స్పెషలిస్ట్గా పేరున్న హిండెన్బర్గ్ రీసెర్చ్ గత కొన్నేళ్లలో చేసిన అధ్యయనాలు, నివేదికలు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపాయి. ఎన్నో ఏళ్లుగా కుబేరులు పోగేసుకున్న భారీ సంపదను ఆవిరయ్యేలా చేశాయి. సంచలన అధ్యయన నివేదికలతో భారత్లోని అదానీ గ్రూప్కు చుక్కలు చూపించింది హిండెన్బర్గ్ రీసెర్చ్. 2023లో అదానీ గ్రూప్ షార్ట్ సెల్లింగ్కు పాల్పడి ఖాతాదారుల్ని మోసం చేస్తోందంటూ రిపోర్టు ఇచ్చి ఆ సంస్థ షేర్ల భారీ పతనానికి కారణమైంది. విపక్షాలకు అదానీ గ్రూప్ టార్గెట్ అయ్యేలా చేసింది. అయితే అదానీ గ్రూపులపై సిబిఐ దర్యాప్తులకు, సుప్రీంకోర్టు విచారణలకు కారణమైన నాథన్ ఆకస్మిక నిర్ణయంతో జనం విస్తుపోతున్నారు. అండర్సన్ పోంజీ స్కీమ్లపై చిట్కాలను రెగ్యులేటర్కు అందించిన తర్వాత కంపెనీని షట్ డౌన్ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇకపై హిండెన్బర్గ్ గతంలో పరిశోధనలు ఎలా నిర్వహించిందో తమ మోడల్ అందరికీ తెలిసేలా వీడియోలు చేస్తానని చెప్పుకొచ్చారు.